ఎలక్ట్రానిక్స్ అయితే చాలా వేస్ట్ క్వాలిటీ, వరెస్ట్ క్వాలిటీ. నమస్తే గైస్, వెల్కమ్ టు కార్తిక్ ఆటోవేర్. దిస్ ఇస్ కార్తిక్. సో మనం ఒక సిరీస్ నడుస్తున్నాం, ఫైండింగ్ బెస్ట్ టీవీ ఫర్ యూ. ఆ సిరీస్ లో భాగంగానే మనం ఈరోజు వీదా V1 ప్లస్ తీసుకొచ్చాం మీకోసమే. ఇక్కడ చూసుకోవచ్చు, ఇది మన ఓన్కి 1.2 పడ్డది. సో మనము ఓనర్షిప్ రివ్యూ కన్నా దీన్ని అవుటర్ లుక్ చూసుకుందాం, ఎక్స్టీరియర్ ఎలా కనిపిస్తుంది, మనకు ఏం వస్తుందని. సో గైస్ ఇప్పుడు మనం చూసుకోవచ్చు వీదా V1 ప్లస్ ఇది. సో మనం ఫ్రంట్ గురించి మాట్లాడితే మనకు నార్మల్ వైజర్ టైప్ వస్తుంది. ఇక్కడ ఇండికేటర్స్, నార్మల్ కంట్రోల్స్ ఇవి, అండ్ మన వీదా సింబల్ ఎలా ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇది మనకు ఎక్స్టర్నల్గా సేఫ్టీ గార్డ్స్ పెట్టించింది మనోడు, సమ్ నియర్ 10,000 అలా ఉంటుంది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే మనకు ఫ్రంట్ వచ్చేసి డిస్క్ బ్రేక్ వస్తుంది, ఫ్రంట్ డిస్క్ బ్రేక్ వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ ఏమో మనకు డ్రమ్స్ వస్తుంది. అండ్ ఇక్కడ మనము సస్పెన్షన్ గురించి మాట్లాడితే మనకి ఇక్కడ టెలిస్కోపిక్ సస్పెన్షన్ వస్తుంది, కెన్ చెక్ ఇట్. సో ఇప్పుడు సైడ్ గురించి మాట్లాడదాం. సైడ్ చూస్తుంటే ఎందుకు మనకు ఎంటాక్ గుర్తు చేస్తుంది నాకు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకు నార్మల్గానే మన హెల్మెట్ కానీ మన సిలిండర్ ఏమైనా ఉంటే అవి పెట్టుకోవచ్చు. అండ్ హ్యాజ్ యూజువల్ ఇక్కడ మనకు V1 ప్లస్ అని లోగో వస్తుంది. ఇది మనకు V1 ఏంటంటే V1 ప్లస్ V1 Pro, కానీ కొత్తగా లాంచ్ చేసింది ఏంటంటే V2లో మనకు 3 మోడ్యూల్స్ ఉన్నాయి. ఒకటేమో V1 ప్లస్, V1 రైట్ అండ్ V1 Pro. దాని ఏంటంటే V1 రైట్ వచ్చేసి మనకు 80,000 పడుతుంది. అండ్ V2 రైట్ అది 80,000. V2 ప్లస్ ఏమో మనకు 1.2 పడుతుంది. అండ్ యాజ్ మోడల్ చేంజ్ అవుతుందో ప్రైస్ కూడా కొద్దిగా మనకు 20,000 అలా నార్మల్ బేసిక్ చేంజెస్ పడుతూ ఉంటాయి. ఇక్కడ మనం చూసుకుంటే మనకి ఇక్కడ ఇంకా సస్పెన్షన్, వన్ సైడ్ సస్పెన్షన్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు. వన్ సైడ్ ఒకటే మనకు సస్పెన్షన్ వస్తుంది. అండ్ మనకి ఇంకా వచ్చేసి డ్రమ్స్ వస్తుంది, యాజ్ డిస్క్ బ్రేక్ కాకుండా డ్రమ్స్ వస్తుంది. ఇక్కడ ఇండికేటర్స్. అండ్ మనకు దీనిలో డబల్ స్టాండ్ వస్తుంది. మనకు ఓరాలో మనం చూసుకుంటే మనకు దీనిలో డబల్ స్టాండ్ వస్తుంది. ఓరాలో మనకు ఓన్లీ సింగిల్ స్టాండ్, కానీ దీనిలో డబల్ స్టాండ్. అండ్ దీని కీస్ గురించి మాట్లాడితే అది వైర్లెస్ కీస్ ఉంటుంది మనకు, కెన్ చెక్ ఇట్. ఇది యాజ్ మనం ఏదో కార్ నడుపుతున్నట్టు అలా అనిపిస్తున్న కీస్ మాత్రం. సో ఒకసారి అన్లాక్ చేసుకుందాం కార్ బండిని. ఇది మనం చూసుకుంటే డిక్కీ ఓపెనింగ్, ఓపెన్ అవుతుంది. మనం ప్రెస్ చేయగానే ఓపెన్ అవుతుంది. సారీ మనోడు నాకు తెలియదు, ఇది మధ్య నుంచి ఓపెన్ అవుతుందంట. ఇక్కడ చూసుకోవచ్చు ఏ స్మాల్ బూట్ స్పేస్. ఇక్కడ ఇది మనకు బ్యాటరీ సెక్షన్. మనకు దీన్ని ఓపెన్ చేయాలంటే మనము కీస్ నుంచి ఓపెన్ చేయాలి. మన దీనిలో 2 వస్తుంది సేఫ్టీగా. మనము ఈ సేఫ్టీ కూడా చాలా ఈజీ ఉంది. వావ్, హెవీనే ఉంది గైస్. 20 kgs ఉంటుందా? ఎంత ఉంటుందిరా వెయిట్? ఎంత ఉంటుంది దాన్ని? 20+ kgs. 20+. ఇది ఇప్పుడు మనము ఎంతసేపు వస్తుంది మనకి బ్యాటరీ ఛార్జింగ్? మొత్తం ఎంటీ అయితే 7+ hours తీసుకుంటుంది ఛార్జింగ్ అవ్వడానికి. ఛార్జింగ్ 7+ hours. ఓకే, మొత్తం ఎంటీ అయితే. మరి ఒక బ్యాటరీకి అరౌండ్ గా 3.5 hours అంతా తీసుకుంటది ఒక బ్యాటరీ ఛార్జ్ అవ్వాలంటే. ఇంక్లూడింగ్ దీంట్లో నాకు బ్యాటరీ వచ్చేసి ఎందుకు నచ్చింది అంటే, స్పెషల్ గా ఇన్ కేసు మనకి ఏదైనా భయం ఉంటుంది, లైక్ బండికి ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ అయ్యి మన బండి కాలిపోతా అలాంటిది ఏం మనకి రిస్క్ లేదు. ఇంట్లో మనం డైరెక్ట్ బ్యాటరీ తీసుకుని ఇంట్లో పెట్టి కూడా మనం సేఫ్ గా వాడుకోవచ్చు, నో ఇష్యూ. మీ బండికి అయితే మరి ఇంకోటి వచ్చేసి మనకి ఓన్లీ దాంతోనే ఛార్జ్ చేయాలని లేదు. ఇక్కడ దగ్గర రెగ్యులర్ గా వచ్చేసి మనం ఇంట్లో ఛార్జ్ చేయాలంటే ఈ పిన్ వచ్చేసి ఉంది. మనం ఏదైనా ఛార్జింగ్ స్టేషన్ లో ఛార్జ్ చేయాలంటే ఆ సాఫ్ట్వేర్ కూడా ఇక్కడ ముందే ఇచ్చేసింది దీనికి. సో ఇక్కడ మనం ఏదైనా హైపర్ ఛార్జర్ కూడా పెట్టి ఛార్జ్ చేసుకోవచ్చు. ఇప్పుడు బ్యాటరీ మనకు 2 సపరేట్ ఛార్జ్ డైరెక్ట్ ఈ పిన్ లో పెట్టినామంటే 2 బ్యాటరీకి ఇంక్లూడింగ్ ఎట్ ఏ టైం ఛార్జింగ్ అవుతుంది. లేదంటే మనం సపరేట్ గా ఇంట్లో కూడా సపరేట్ ఇండివిజువల్ గా ఛార్జ్ చేసుకోవచ్చు. ఈవెన్ బ్యాటరీ కూడా సేమ్ పిన్ సాకెట్స్ ఉన్నాయి మనకు వచ్చేసి. ఈ బ్యాక్ కూడా మన బూట్ స్పేస్ కదా, అది కూడా బ్యాక్ బూట్ స్పేస్. రెగ్యులర్ గా పిన్ ఉంది, మనం డైరెక్ట్ దీంట్లో ఇలా ప్లగ్ చేసుకొని వాడుకోవచ్చు ఇట్లా. లేదంటే మనం సేమ్ బ్యాటరీ కూడా సేమ్ పిన్స్ ఉన్నాయి,
మనం బ్యాటరీ కూడా సేమ్ పిన్స్ పెట్టి చార్జ్ చేసుకోవచ్చు మనం. యా ఓకే గైస్, విన్నారు కదా. ఇప్పుడు మన మధు మన ఇది కూడా ఒక యూట్యూబరే. మధు ఏం ఛానల్ STMT, రైడ్ విత్ కేఎంఎస్. రైట్ విత్ KMS, విజిట్ చేయండి. సో గైస్ ఇప్పుడు మనం వీటా V1 ప్లస్ రివ్యూ అడుగుదాం, మన ఓనర్షిప్ రివ్యూ. ఎలా అనిపించింది బ్రో? సో ఇగో నా ఎక్స్పీరియన్స్ ప్రకారంగా నేను అద్దరు కూడా నడిపినా, ఓలా కూడా నడిపినా. సో ఈ వెహికల్ కి వచ్చేసి ఓన్లీ ఫర్ బిల్డ్ క్వాలిటీ వచ్చేసి A1 దీనిది. ఎందుకు రీసెంట్ గా దీనిలో యాక్సిడెంట్ కూడా అయినాయి, కానీ ఒక పార్ట్ కూడా జస్ట్ స్క్రాచెస్ వచ్చినాయి, డ్యామేజ్ ఏం కాలేదు. సో మరి రెగ్యులర్ గా మనది వచ్చేసి బిజినెస్ పర్పస్ గా వాడతాం. సో లోడ్ దగ్గర నేను 200 kgs వరకు కూడా వేసిన, నో ఇష్యూ, నాకైతే ఏం ఇష్యూ అనిపించలే. అదే ఇన్ కేసు నేను ఓలాలో అద్దర్లు కానీ వేస్తే ఐ థింక్ పక్కా ముందర వేసి సస్పెన్షన్ అనేది డ్యామేజ్ అవుతుండే. సో స్టిల్ దీని వరకు అయితే ఏం కాలేదు. 4 months అయింది మనం ఈ బండి తీసుకొని. 4 months లో అరౌండ్ 4000 kilometers నడిపినాను. సో స్టిల్ నాకైతే ఏం ఇష్యూ అనిపించలేదు. కానీ దీనికి బిల్డ్ ఎలక్ట్రానిక్స్ అయితే చాలా వరెస్ట్ క్వాలిటీ. ఎందుకు స్విచ్చెస్ మనం ఎప్పుడైనా దీంట్లో వచ్చేసి 3 modes వస్తాయి, ఎక్కువ రైడ్ అండ్ స్పోర్ట్స్. సో దీంట్లో వచ్చేసి విదా V1 ప్రోలో వచ్చేసి మనకి కస్టమైజేషన్ ఒకటి ఆప్షన్ వస్తుంది, దాంట్లో మనం స్పీడ్ అంతా సెట్ చేసుకోవచ్చు. సో దీంట్లో వచ్చేసి ఓన్లీ 3 modes, కస్టమైజేషన్ మోడ్ లేదు దీంట్లో. టాప్ స్పీడ్ ఎంత? దీని టాప్ స్పీడ్ వచ్చేసి కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేసింది 90, బట్ ఈ రోజు వరకు నేను అచీవ్ చేసింది జస్ట్ 83. 90 వరకు వచ్చేసి ఈ రోజు వరకు పోలేదు, జస్ట్ 83 వరకు పోతుంది. దానికన్నా 84 కూడా టచ్ కాదు, చాలా కష్టం. కంపేర్ చేస్తే చాలా బెటర్ క్లోజ్ వచ్చింది. నేనైతే వేరే బ్రాండ్స్ కంపేర్ చేసి ఇది స్పీడ్ లో అనుకో, పికప్స్ లో అనుకో, దీనికి 0 రేటింగ్ ఇస్తా. ఎందుకు మనం జనరల్ గా ఇప్పుడు సిటీలో ఎక్కువలో పోవాలంటే 100 రేంజ్ ఓకే, బట్ అదే మనం రైడ్ కి షిఫ్ట్ చేసినామంటే 30% దిగిపోతుంది, 30 kilometers డ్రాప్ అవుతుంది, 70 kilometers కి వస్తుంది. 70 kilometers లో మనం 7 hours దీన్ని ఫుల్ గా చార్జ్ చేసి 70 kilometers డ్రైవ్ చేయాలంటే వేస్ట్. అదే మనం స్పెసిఫిక్ గా ఇప్పుడు ఓలా అది తీసుకున్నాం అనుకోండి, ఇది ఓలా S1 Pro అరౌండ్ 160 వస్తుంది, 160-170 దాని ఆన్ రోడ్ ప్రైస్. అయితే కొన్ని పైసలు ఎక్కువ పెట్టేయండి, లేదంటే EMI ఆప్షన్ తీసుకోండి, కానీ బెటర్ గో టు ఓలా. అంటే దీంట్లో వచ్చేసి ఓన్లీ బిల్డ్ క్వాలిటీ బాగుంది, ఎక్సెప్ట్ దట్ రేంజ్, పవర్, స్పీడ్ దీంట్లో ఎక్కువలో జస్ట్ 46 స్పీడ్ పోతుంది. 46 స్పీడ్ ఈ రోజు గల్లీలో ఎవరు నడుపుతలేరు ఈ జనరేషన్ లో. సో 46 స్పీడ్ తీసుకొని వేస్ట్. అదే రైడ్ స్పోర్ట్స్ లో షిఫ్ట్ చేసినామంటే రైడ్ లో 70 kilometers ఇస్తుంది, మన స్పోర్ట్స్ లో చేస్తే 60 kilometers. ఆ 60లో కూడా మనకు టచ్ అయ్యేది ఓన్లీ 50 kilometers. 10 kilometers వచ్చిన తర్వాత బండి ఏడా మనకు ప్రాబ్లం ఇచ్చేస్తుంది, మనకి ఈ రోజు వరకు తెలియదు. ఎందుకు నేను ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ నడుస్తుంది అనుకో. లేదు, నేను ఎగ్జాంపుల్ గా 10 kilometers వచ్చిన తర్వాత అసలు చెప్పలేము ఎప్పుడు వెహికల్ మనకు బ్రేక్ డౌన్ అవుతుంది. సో ఆల్రెడీ నేను ఆ ప్రాబ్లం ఫేస్ చేసిన 10 kilometers తర్వాత. దానికి 10 kilometers ఉంది ఓకే, 10 kilometers పోయేసామని అస్సలు భరోసా చెప్పలేము, ఎప్పుడైనా బ్రేక్ డౌన్ అవ్వచ్చు బండి. బెస్ట్ అని తెలుసుకోవాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ ఫాలో కావండి, సో దట్ మీకోసం మంచి వెహికల్ ఫైండ్ అవుట్ చేసుకోండి. సో ఇప్పుడు మనం మాట్లాడితే మనకి ఎంత పడుతుంది మనం ప్రైస్? దీని ప్రైస్ వచ్చేసి మనకు 120 పడుతుంది, 120 ఇంక్లూడింగ్ ది ఎక్స్చేంజ్ బోనస్. సర్వీస్ కాస్ట్ ఎంత పడుతుంది? సర్వీస్ కాస్ట్ అయితే ఫస్ట్ సర్వీస్ కి 1 రూపీ కూడా చార్జ్ చేయలేరు. ఎందుకు ఫస్ట్ సర్వీస్ లో ఖాళీ చెకప్ చేసి రిటర్న్ పంపించారు. సెకండ్ సర్వీస్ లో కూడా నో ఇష్యూ. దీనికి సెకండ్ సర్వీస్ లో 7500 ఉంది, అప్పుడు కూడా ఏం రిప్లేస్ చేయారంట. సో 0 అది కూడా. దీనికి వచ్చేసి 2 or 4 ఫ్రీ సర్వీసెస్ ఉన్నాయి. సో మాకైతే 1 రూపీ కూడా చార్జ్ కాలేదు, దీని మీద చార్జ్ కాలేదు, 1 రూపీ కూడా చార్జ్ చేయలేదు. మీ ఇప్పుడు సర్వీస్ సెంటర్ ఎక్స్పీరియన్స్, సర్వీస్ సెంటర్ ఎక్స్పీరియన్స్ అయితే వరెస్ట్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే దీనికి రీసెంట్ గా యాక్సిడెంట్ అయిన అప్పుడు నేను దీనికి స్పేర్ పార్ట్ గురించి అడిగినాను. ఒక్క స్పేర్ పార్ట్ షోరూమ్ లో పార్ట్స్ అవైలబుల్ లేవు, దీనికి పార్ట్స్ అవైలబుల్ లేవు. మరి పార్ట్స్ ఆర్డర్ చేయండి అంటే దగ్గర 15 to 20 days అంటున్నారు. 15 to 20 days నేను బండి షోరూమ్ లో పెట్టేసి నేను ట్రావెల్ ఎంత చేయాలి? వేస్ట్. నాకైతే చాలా వేస్ట్ అనిపించింది. యాజ్ కంపేర్ టు ఓలా ఓకే, ఎందుకు ఓలా మా ఫ్రెండ్స్ ఓలా ఉన్నాయి, దానికి ఏమైనా మైనర్ ప్రాబ్లమ్ వస్తే కూడా మంత్ పెట్టుకుంటున్నారు. బట్ వేరే మనం ఎలక్ట్రిక్ స్కూటర్లు చూస్తే దాని ప్రకారం అయితే 15 days సర్వీస్ అయితే చాలా వేస్ట్ ఉంది. సో గైస్ ఇప్పుడు మనం ఆన్ చేసుకుందాం. నాకన్నా సెట్టింగ్స్ చూసాం ఏమో ఆప్షన్స్ ఉన్నాయో. ఇప్పుడు సెట్టింగ్ చూస్తే మనం నార్మల్ మన స్క్రీన్ బ్రైట్నెస్ సెలెక్ట్ చేసుకోవడానికి అండ్ అంతే, ఇంకా ఏం లేదు. ఇంకా కిందేమో డేట్, టైం, అంతే, ఇంకా ఎక్స్ట్రా ఏం లేదు. నార్మల్ బేసిక్ ఇది. కనెక్ట్ చేసుకోవడానికి కానీ వైఫై అలా కనెక్ట్ చేసుకోవచ్చు మనం. అండ్ అప్డేట్స్ ఏమైనా ఉంటే, ఇంకా ఫోన్ గురించి మనం
డాక్యుమెంట్స్ ఏం చేసుకొని అంతే, ఇంకా ఎక్స్ట్రా ఏం లేదు దీనిలో. సో బ్యాక్ వచ్చేసాం, ఇప్పుడు స్టార్ట్ చేసి పోదాం. యా, ఇప్పుడు మనం పికప్ మాత్రం చాలా బాగుంది. ఇక్కడ మనం చూసుకుంటే మనకు ఆర్పిఎం మనకు డిఫరెంట్గా అనిపిస్తుంది. అండ్ మనకు నడిచినప్పుడు సెట్టింగ్స్ అని ఓపెన్ కాదు, యాజ్ ఏ సేఫ్టీ ఫీచర్గా. ఇప్పుడు మన వీడాని హీరో వీడా అంటారు, ఎందుకంటే ఇది హీరో మోటో కాప్ మనం చూసుకుంటుంది మన దీని డీలర్షిప్ అంతా. చింటు కాక ఏం చేస్తున్నావే? యా, మన హీరోతో మొత్తం టైప్ ఉంటాయి, కానీ సపరేట్ సేల్స్ అన్నీ మొత్తము సపరేట్ ఉంటుంది. జస్ట్ వారు షోరూమ్ ఒకటి యూజ్ చేసుకుంటారు, సర్వీస్ మాత్రం డిఫరెంట్ సెంటర్ ఉంటుంది. అండ్ టార్క్ మాత్రం చాలా బాగుంది, పికప్ కూడా, స్పీడ్ కూడా బాగానే పోతుంది. అండ్ ఇట్ హ్యాస్ ఏబిఎస్ మన బ్రేకింగ్ కోసం అని. అండ్ మనకి దీని ఏంటంటే రీజనరేటివ్ బ్రేకింగ్ వస్తుంది, అండ్ ఇక ఎస్ఓఎస్ కూడా ఆప్షన్ వస్తుంది, యూ కెన్ చెక్ ఇట్. అండ్ ఇప్పుడు మనం కలర్ ఆప్షన్ చూసుకుంటే మనకు టోటల్ 6 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, యాజ్ యూ కెన్ చెక్ హియర్. ఫస్ట్ ఈజ్ వైట్, సెకండ్ బ్లూ కలర్, నెక్స్ట్ ఆరెంజ్ కొంచెం ఆ కలర్ ఉంటుంది. యా, అండ్ రెడ్ ఇక్కడ మనం యాజ్ ఇట్ ఈస్ సేమ్ ఇప్పుడు నడిపేదే. అండ్ యాజ్ యూజువల్ బ్లాక్ కామన్ కలర్. యా, ఇది సో మనకు దీని రెడ్ చాలా బాగుంది, బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది మనం చెప్పిన విధానం చూస్తే. బట్ సమ్ టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయంట. ఇది మన వీడా V1 ప్లస్ రివ్యూ, మీకు ఎలా అనిపించిందో చెప్పండి. అండ్ మనకు మీకోసమే ఫైండింగ్ బెస్ట్ ఈవీ ఫర్ యూ అని సజెస్ట్ చేస్తున్నాము. సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ మీకోసం బెస్ట్ ఈవీ మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.